హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అయిందో కదా ఇలా మాట్లాడుకొని, మనం నిజంగా చాలా రోజులే అవుతుందండి. నాకు కూడా ఏంటో అంటే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేది నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇన్ని రోజులుగా నా ఛానల్లో లాంగ్ వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే ఇదే. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే అంటే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే. ఈ వీడియో షూట్ చేసింది వచ్చేసి ట్యూస్డే అన్నమాట. అంటే మంగళవారం అయితే షూట్ చేసుకున్నానండి. అంటే వీడియో అప్లోడ్ చేద్దాం అన్నట్టయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే తలస్నానం చేసుకొచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇవాళ రీజన్ కూడా ఉందండి తలస్నానం చేయడానికి. నార్మల్ గా మండే టైంలో చేశాను కదా, ఇవాళ ట్యూస్డే అయినా కానీ చేశాను. ఎందుకు అంటే ఇంకా పూజ అయితే చూసేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఎందుకు రెడీ అవుతున్నాను అని అంటే ఇవాళ స్నానం చేయడానికి కారణం అయితే ఉంది అని చెప్పాను కదా. నేనైతే ట్రైనింగ్ వెళ్దామని చెప్పేసి అంటే అక్కని అడిగాను అన్నమాట. చాలా రోజుల నుండి అంటే ఈ వీక్ వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటూ కరెక్ట్ గా 3 months అయిపోయింది ట్రైనింగ్ అయితే వెళ్ళక. ఇంకా నాకైతే నిజంగా అసలు నేర్చుకున్నట్టు కూడా లేదండి. ఓన్లీ ఒక బ్లౌజ్ తోనే ఆపేసానా అని చెప్పేసి నా మీద నాకే చాలా కోపంగా ఉందన్నమాట. ఇంకా అక్కకి ఫోన్ చేస్తే ఇవాళ వద్దు రేపొద్దు అని చెప్పేసి అంటది అని చెప్పేసి నేను కూడా అలా కామ్గా ఉండిపోయాను. ఫైనలీ నిన్నైతే అడిగానన్నమాట. ఇంకా అక్కను అంటే సండే అడిగానండి. సండే వచ్చేసి అక్క మండే వద్దు, నెక్స్ట్ డే అంటే ట్యూస్డే అయితే రా అని చెప్పేసి అంది. నాకంటే ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలన్నట్టు ఇంకా నేనైతే అర్ధాబద్ధంలోనే ఆగిపోయానేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి నేర్చుకుందాం అన్నట్టు ఇంకా రెడీ అవుతున్నాను అన్నమాట. బ్లౌజులు కూడా ఇంకా ఫినిషింగ్ అయితే కరెక్ట్ గా నేర్చుకోవాలండి. ఇంకా అంటే మనం ఎంతైనా సరే ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో నేర్చుకోవాలి. ఒక బ్లౌజ్ కుడితే ఒక మిస్టేక్ వస్తుంది, ఇంకో బ్లౌజ్ కుడితే ఇంకొక మిస్టేక్, ఇంకొక డౌట్ వస్తుంది అన్నమాట. మిస్టేక్స్ అయితే ఏం ఎక్కువ రావు కానీ డౌట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి నాకైతే. ఆ అక్క కూడా సేమ్ అలానే అంటది, ఎవరికి రాని డౌట్స్ నీకు వస్తాయని చెప్పేసి అంటది అన్నమాట. అన్ని క్వశ్చన్లతో ఆమెని నేను ఇది చేసేస్తా ఉంటాను. ఎన్ని క్వశ్చన్లు వేస్తానో అన్ని డౌట్స్ అయితే నాకైతే వస్తాయండి. ఇంకేం చేస్తాం, మనకు వచ్చిన డౌట్ మనం అప్పటికప్పుడే క్లియర్ చేసేసుకోవాలి. లేకుంటే అది అలానే మైండ్ లో ఉండిపోతుంది అన్నమాట. అది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అందుకనే నేను ఇవాళ అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కకి చెప్పేస్తాను కంటిన్యూగా అయితే వస్తానక్క, నాకైతే బ్లౌజ్ అండ్ డ్రెస్లు ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా కావాలంటే ఇస్తాను, నాకైతే నేర్పించక్క అని చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా మనసులో అయితే అనుకుంటాను కానీ బయటకైతే నేను ఏం ఎక్కువ చెప్పలేను. ఇంకా చూద్దాం ఫైనల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఏంటో కూడా మీకు చెప్తాను. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే చెప్పింది ఈ వీడియోలోనే 3-4 ట్విస్టులు అయితే ఉంటాయన్నమాట. ట్విస్టులు కాదు కానీ ఒకటి చేయపోయి ఇంకొకటి అయితే చేసేస్తా ఉంటాను. ఫస్ట్ అయితే రెడీ అయ్యాను కదా, ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. మా బుజ్జి అయితే ఆల్రెడీ రెడీ చేసి కూర్చొని ఉన్నారన్నమాట. ఇంకా నేనే లేటు. ఇవాళ నా మూడేం బాలేదండి. ఎందుకు అంటే ఇంకా 3 months అలా అయింది కదా, ఇంకా అన్ని సర్దుకోవాలన్నమాట బ్యాగ్ లోకి. నాకు ఒకటి దొరికితే ఇంకొకటి దొరకట్లేదు. దానివల్ల కొంచెం అప్సెట్ అయ్యాను అనమాట. ఫైనలీ మా బుజ్జి ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకెళ్తున్నారు. నాకు ఈ రోజు ఎలాగైనా సరే పూలు తీసి అంటే అడిగిన దానికి కొనిచ్చారండి మల్లెపూలు అయితే. ఇంకేం చేస్తాం, అడిగినందుకైనా కొనిచ్చారు కదా, ఇంకా గమ్మున పెట్టుకోవాల్సిందే. ఇంకా మేమైతే ముల్బాల్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే ఇంకా నేను చెప్పాను కదా ట్రైనింగ్ అయితే వెళ్తున్నానని చెప్పేసి, నా మొహంలో కళ్ళు చూడండి, మా బుజ్జి నాకు మల్లెపూలు కొనిచ్చేసారని హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా నేనైతే ఫస్ట్ ట్రైనింగ్ కి వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చి చూస్తే అంటే అక్క చెప్పింది వచ్చేసి ట్యూస్డే రమ్మంది కదా, ఇంకొచ్చి చూస్తే క్లోజ్ చేసింది అన్నమాట. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా ఇవాళ హాలిడేనేమో అని చెప్పేసి నేనైతే రిటర్న్ అయిపోయాను. ఇంటికైతే వెళ్ళిపోదామంటే మా బుజ్జి వద్దు అని చెప్పేసి ఇంకొక చోటుకైతే వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి అనేది మీకైతే చెప్తాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వస్తుంది. అంటే మాకు దారిలో అయితే మా ఫ్రెండ్ కలిసిందన్నమాట, డిగ్రీ ఫ్రెండ్. కానీ ఆమె ఫోటో అయితే నేను చూపించలేను, ఎందుకంటే ఆమెకి వీడియోస్ ముందుకు వచ్చేదానికి కొంచెం సిగ్గన్నమాట. అందుకనే నేనైతే ఫేస్ రీల్ చేయట్లేదు. ఇంకా చాలా హ్యాపీగా ఉండింది నాకైతే ఆ అమ్మాయిని కలిసినందుకు. ఇంకా మేమైతే ఇక్కడ హాస్పిటల్ కి అయితే వచ్చామండి. నాకే కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా చూపించుకోవడానికి అయితే వచ్చాము. ఇంకెలాగో స్టిచ్చింగ్ అయితే వెళ్ళలేదు కదా ట్రైనింగ్
ట్రైనింగ్ కి, ఇంకా చూపించుకొని వచ్చేద్దాం అన్నట్టు మా బుజ్జి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నో చెప్పలేక నేను కూడా వెళ్ళొచ్చేసామండి. ఇంకా అంతా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చే దారిలో చెప్పాను కదా, మేము వెళ్ళింది వచ్చేసి మా ఊరు సైడ్ అన్నమాట, అంటే పల్లనేరు సైడ్. ఇంకా అటు నుంచి వచ్చే దారిలో ఖచ్చితంగా ఈ దొడ్ల పార్లర్ అయితే ఉంటది. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చారండి. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా డైరెక్ట్ ఇంకా మన షాప్ అయితే ఉంది కదా, ఇంకా మన షాప్ దగ్గరకి అయితే వచ్చేసాను. ఇక్కడ నా ఫేస్ లో ఏదో ఒకటి మిస్ అయింది. ఒకవేళ మీరు గనక గమనించి ఉంటే కామెంట్ చేయండి. నేను ఇక్కడ వెతుకుతున్నది వచ్చేసి నా మొబైల్ కి పౌచ్ అన్నమాట. ఎన్ని రోజుల నుండి చెప్తున్నానో మా తమ్ముడికి అండ్ అలానే మా బుజ్జికి తెప్పిస్తాం అంటారు కానీ, అంటే నాకు కావాల్సింది వచ్చేసి ఇలాంటి పౌచ్లు కాదండి. నాకు వచ్చేసి లేడీస్ ఉంటాయి కదా, అంటే మిక్కీ మౌస్ అలాంటివి ఉంటాయి కదా, నాకు అది కావాలి, నా మొబైల్ కి తెచ్చి ఇవ్వండి అంటే సరే ఆర్డర్ పెడతాం అంటారు కానీ ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టింది లేదు, తెచ్చిచ్చింది లేదు. అందుకని చూస్తున్నా ఉండదు ఏదైనా కొత్తగా వేసుకుందామని. ఇక్కడ వచ్చేసి సలాడ్ మా బుజ్జి కోసం అని చెప్పేసి తీసుకొచ్చామండి, అంటే పెరుగన్నంలోకి సలాడ్ అన్నమాట. మా బుజ్జి అయితే ఇవాళ పెరుగన్నం తిన్నారు, నాకైతే బిర్యానీ పెట్టించారు. ఎందుకో తెలీదు, ఎందుకు అంటే దానికి కూడా రీజన్ అయితే ఉంది. ప్రతి దానికి నా దగ్గర రీజన్స్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే నిన్న ఐస్ క్రీమ్ పెద్ద బాక్స్ తీసుకొచ్చారు, మా తమ్ముడు ఇచ్చి పంపించాడంట బేసిక్ గా చెప్పాలి, మా పిల్లల కోసం. కానీ ఇంకా నాకు ఉంచకుండా తినేసారని చెప్పేసి నాకైతే బిర్యానీ పెట్టించారండి, అది సంగతి. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు చింటూకి కొంచెం కోల్డ్ గా ఉందండి, అందుకని సిరప్లు అయితే తీసుకున్నాను. అండ్ అలానే పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఎప్పుడు కూడా మేము ఎక్కడైనా వెళ్ళి వస్తే తీసుకొని పోము, ఏదో ఒక రోజు మాత్రమే తీసుకెళ్తాం. ఇంకా తీసుకెళ్ళామంటే ఇంకేదో ఒక పనికొచ్చేది ఏదైనా ఒక్క వస్తువున తీసుకొని వెళ్తానండి. నాకైతే ఇవైతే చాలా ఇష్టం. బ్లాక్ సీడ్స్, ఇది వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, ఆ లడ్డూలు అన్నమాట. చాలా మంచిది నిజంగా, పిల్లలకు గానీ మనకు గానీ హెల్త్ కి చాలా మంచిది. అందుకని ఒకటైతే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మా బుజ్జికి ఎక్కువగా కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు. అందుకోసం అని చెప్పేసి ఎంత హాస్పిటల్లో చూసినా తగ్గకపోతే ఇలా చూపించుకోవచ్చు. అంటే ఏదన్నా గాలి లేకుంటే గ్రహ ఉంటాయి కదా, ఆ గ్రహాలు ఏమన్నా అయింటే అది ఇక్కడ చెప్తారన్నమాట. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చెప్పాను కదా, పచ్చ పెట్టేది ఎలా అని చెప్పేసి, నేనైతే వీడియో చూపించాను కదండి, సేమ్ అదైనమాట. మళ్ళీ అగ్గారులు అయితే దిగిందంట, ఇంకా పచ్చ పెట్టించాలి. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం. వచ్చిన వెంటనే చూసినారు కదా, మా పిల్లలు ముగ్గురిని ఎవరిని ఒక్కరిని కూడా తీసుకెళ్ళలేదు కదా, ముగ్గురు అయితే వెయిట్ చేస్తున్నారు. కార్ సౌండ్ వినంగానే అప్పుడైతే వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు. చింటూ అయితే తినుకుంటూనే వచ్చాడు, చూస్తున్నారు కదా. ఇంకా తీసుకెళ్ళింది అయితే హీతికి అయితే ఇచ్చేసాం. ఇంకా నేనైతే ఈవినింగ్ టైం అండి, నేనైతే మార్నింగ్ నుండి ఇంట్లో లేను కాబట్టి ఏం పని చేయలేదు కదా, ఏదో ఒక పని చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తది. అందుకనే ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇక్కడ సాంబార్ ఏం చేయట్లేదండి, ఎందుకంటే మార్నింగ్ దే సాంబార్ ఉంది కాబట్టి. మన దగ్గర ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కదా, సాంబార్లు అయితే 2 రోజులు కూడా కానీ అలానే ఎత్తి పెట్టుకొని ఇంకా ఉడుకు చేసుకొని అయితే తినచ్చు అన్నమాట. అదొక బెనిఫిట్ ఈ ఎండాకాలంలో. లేదంటే బయట పెట్టామంటే మార్నింగ్ ది నైట్ కి అయితే అస్సలు ఉండదు, చెడిపోతుంది అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఒక 2 days వరకు కూడా తినొచ్చు, కానీ అంత ల్యాక్ చేయలేండి. మార్నింగ్ చేసింది నైట్ కి అయిపోతుంది, మార్నింగ్ కి కూడా అయిపోతుంది ఒక్కోసారి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండి ఒకటే, లేకున్నాను ఒకటే. ఎందుకంటే అప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్ గా చేసుకుంటాం అన్నమాట. ఎత్తి పెట్టుకొని తినే అంత ఇదైతే ఉండదండి, అప్పటికప్పుడుకి చేసుకొని ఇంకా కంప్లీట్ అయిపోతుంది. నేనైతే రైస్ వండుతున్నాను, ఇంకో సైడ్ మా చింటూ అయితే నన్ను చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఇటు సైడ్ గా నిలబెట్టాను అనుకోండి, వచ్చి గరిటెత్తిమని చెప్పేసి ఇంకా అందులో వచ్చేసి ఇంకా నేను చేసినట్టే వాడు చేయాలని చెప్పేసి అంటాడు అని నేను అటు సైడ్ అయితే నిలబెట్టాను అన్నమాట. ఇంకా వాడు ఏదో చేసుకుంటున్నాడు. ఇంతసేపు ఫోన్ మాట్లాడాడు, వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. ఇంకా కాసేపు అలా వాడిని ముద్దులాడి వాంతో ముద్దు పెట్టించుకొని ఇంకా హ్యాపీగా వాడికి తినబెట్టి ఇంకా పడుకోబెట్టేసేయాలి. ఇప్పుడు గనక తినబెట్టలేదు అనుకోండి, ఇంకా అంతే, నైట్ లో చుక్కలు చూపిస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకోనిరు. అలా అని అంత టైంలో ఫుడ్ వాళ్ళు తినరు. ఇంకా ఆ టైంలో నేను ఏం చేస్తాను చెప్పండి, అంటే ఈ మధ్య మా చింటూ ఏంటంటే నైట్ లో తినకుండా పడుకునేసాడే అనుకోండి, అంటే మాటికి లేసి జియా జియా అని అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే వాటర్ ఎక్కువ తాగుతుంటాడు. అప్పుడు అనిపిస్తుంది నాకు, నైట్ లో ఫుడ్ తినింటే బాగుండు కదా అని చెప్పేసి. వీడేమో తినడు, నేను చెప్పింది వినడు. ఇంకా నైట్ అంతా నీళ్ళు తాగుతానే ఉంటాడు అన్నమాట. పాలు కాచిద్దామా అంటే పాలు కూడా తాగడు, ఫుడ్ తినడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెట్టాలి, ఖచ్చితంగా నైట్ లో అయితే పెట్టాలి. ఇంకా నేను తెచ్చుకున్న చిప్స్ అయితే ఇక్కడ తింటున్నాం అనమాట. పిల్లల కోసమనే తెస్తాం, కానీ అందులో ఎంతో కొంత మనం కూడా తింటాం కదా. అలా నాకైతే ఈ మధ్య కొంచెం
స్వీట్ ని కొంచెం పక్కకైతే పెడుతున్నాను. ఎక్కువ స్వీట్ మంచిది కాదు హెల్త్ కి అని చెప్పేసి పొటాటో చిప్స్ కానీ ఏదైనా కారంగా తినాలని చెప్పేసి ఇంకా అలా తినడానికి ట్రై చేస్తున్నాను. అందరూ పడుకునేసారండి. అందరూ అయితే పడుకొని నిద్రపోతున్నారు. మా చింటూ నేను మాత్రమే మేల్కొని ఉన్నాం. మా బుజ్జి అయితే బయట అయితే ఉన్నారండి. ఇంకా మా చింటూ చూస్తున్నాడు కదా, పడుకొని ఆ చిప్స్ ని తింటున్నాడు అన్నమాట. ఏంట్రా అంటే బూచి అంట, అదంట ఇదంట ఏదేదో చెప్తాడు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ మధ్య వీడియోస్ చాలా తక్కువైపోయాయి, లాంగ్ వీడియోస్ పెట్టడమే లేదు అని చెప్పేసి. దానికి కారణం అయితే ఉంది అని చెప్పి. ఎందుకు వీడియోస్ అయితే పెట్టట్లేదు అనేది చాలా మందికి, నా సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటది. లైవ్ కి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటదండి. నేనైతే లైవ్ స్టార్ట్ చేశాను, అందుకని నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. లైవ్స్ కూడా ఎందుకు పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదంటే, లైవే లాంగ్ వీడియో లాగా కన్వర్ట్ అయ్యి ఇంకా అప్లోడ్ అవుతుంది. ఒక రోజుకి 2 లాంగ్ వీడియోస్ అవసరం లేదు అని చెప్పేసి ఒక్క లాంగ్ వీడియో మాత్రమే ఉండాలన్నట్టు, అది కూడా లైవ్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా లైవ్ అయితే పెట్టి వదిలేస్తున్నాను. షార్ట్స్ అయితే ప్రతి రోజు నేను పెడతానండి. నార్మల్ గా షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ లాంగ్ వీడియో మాత్రమే పెట్టట్లేదు, అది కూడా లైవ్ అయితే వస్తుంది. ఎవరికైనా ఇంతవరకు తెలియకుండా ఉన్న వాళ్ళకి నేనైతే లైవ్ పెడుతున్నాను. ప్లీజ్ లైవ్ లోకి అయితే కరెక్ట్ గా 4:30 అయిందంటే నా లైవ్ అయితే వస్తుంది. సౌమ్యక్క లైవ్ పెడుతుంది 4:30 అయిందంటే అని గుర్తు పెట్టుకోనుండి జాయిన్ అవ్వండి ప్లీజ్. నాకు తెలిసినంత వరకు చాలా మందికి నేను లైవ్ పెడుతున్నట్టు తెలియలేదు. ఎందుకంటే నేను లాంగ్ వీడియోలో చెప్పానన్నమాట, లాంగ్ వీడియోస్ ఎక్కువ మంది చూడరండి, షార్ట్స్ చూస్తారు. షార్ట్ లో కూడా నేను చాలా వరకు చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఎలా జాయిన్ అవ్వాలి అక్క అని అంటే, నేను పెట్టే వీడియో షార్ట్స్ అయితే పెడతాను కదా, 4:30 అయిందంటే నేను పెట్టే ఏదో ఒక వీడియోలో మీకు చూపిస్తుంది అనమాట. కింద నా లోగో అయితే ఉంటది కదా, అంటే ఫోటో ఉంటది కదా చిన్నగా, దాంట్లో లైవ్ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఇంకా లైవ్ లోకి అయితే వస్తారు. నార్మల్ గా కూడా నా ఛానల్ ని విజిట్ చేసి నా ప్రొఫైల్ లోకి వచ్చి చూసారంటే లైవ్ ఉన్నట్టు తెలుస్తుందండి. అలా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ రీజన్ వల్లే నేనైతే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. కానీ ఇంకా మీదట కాదులేండి, ఇంకా కొన్ని రోజుల వరకు లైవ్ నే కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి, ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అడగాలి అనుకుంటే అడగచ్చు. కానీ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైవ్ ని లైక్ చేసి, అంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేశారంటే లైక్ అయితే వస్తుంది. అండ్ అలానే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ హాస్పిటల్ కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మా చింటూకి అన్నమాట. నిన్న చెప్పాను కదా, నేను సిరప్లు అయితే తీసుకుని వెళ్తున్నాను కోల్డ్ కి అని చెప్పేసి. అలా చూపిస్తే కాదని చెప్పేసి లైట్ గా ఫీవర్ కూడా వచ్చిందండి నైట్. అందుకనే ఇంకా అలా కాదు, వాడినే తీసుకెళ్లి చూపిద్దాం అన్నట్టు మేమైతే తీసుకెళ్తున్నాం. మా చింటూ చూస్తున్నాడు కదా ఎంత బాగా చిన్న చైర్ లో అయితే కూర్చున్నాడండి. మా బిట్టు అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు మాతో అయితే రాడు. ఇంకా తీసుకొద్దాం ఇవాళ అయితే ఏడ్చాడు వస్తానని చెప్పేసి, కానీ ఇంకా తీసుకెళ్లలేని పరిస్థితి. మేమేం అక్కడ గమ్ము నుండి రావడానికి కాదు కదా హాస్పిటల్ కి, అది కూడా క్యూ అయితే ఉంటది. చూస్తున్నా కదా ఎంత అయితే క్యూ ఉంటుందో. ఇంక ఇక్కడైతే ఇద్దరిని పట్టుకోవడం అంటే అస్సలు మేనేజ్ చేయలేని పని. అందుకనే చింటూని మాత్రం తీసుకొచ్చాను. ఇంకా వీడైతే కాసేపు ఆడించానండి. అందరి పిల్లలతో పోలిస్తే కొంచెం పర్లేదు, ఆడుకుంటాడు. ఇంకా మేమైతే చూపించుకొని వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ కి పక్కనే ఇంకా ఇదైతే ఉంటది అన్నమాట, చాక్లెట్స్ అండ్ ఐస్ అన్ని, అంటే పిల్లలకి కావాల్సింది అట్రాక్ట్ చేసుకునేలాగా ఇక్కడ బొమ్మలు అయితే పెట్టారు. అండ్ అలానే బొమ్మల్లో స్నాక్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టారన్నమాట. ఇంకా దాన్ని చూస్తే వదులుతారో చెప్పండి, అస్సలు వదలరు. ఇంకా పిల్లలు అయితే ఏదో ఒకటి తీసి ఇచ్చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే నేనైతే ఇలా రెడీ అవుతాను అన్నమాట ఇంకా లైవ్ పెట్టడానికి. నేను లైవ్ పెట్టేటప్పుడు నార్మల్ గా అందరూ లైవ్ పెట్టేసి వదిలేస్తారు, నేనైతే దానికి థంబ్నెయిల్ కూడా పెడతాను. దానికోసం ప్రిపేర్ చేసిన థంబ్నెయిల్సే ఇవైతే. ప్రతిరోజు కూడా లైవ్ అయితే ఉంటది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి.